హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దివ్య థింగ్స్. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ చేశాను. అది ఎలా చేశాను ఏంటి అనేది అయితే ప్రాసెస్ చెప్తాను చూడండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం వేచిన పప్పులు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, కొంచెం యాలక్కాయ అవి అయితే వేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యేదాకా అయితే మనం కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం అయితే నువ్వులు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ధనియాలు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా ఫ్రై అయితే మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే మనం మెత్తగా పౌడర్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం టమోటా, ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, అది కూడా వేసుకోవాలి ఆ పౌడర్లోనే. కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఆ పేస్ట్లోనే. కొంచెం పసుపు, తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే వాటర్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని వంకాయలన్నీ ఇలాగైతే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకున్నాను కదా. పప్పులు, బిర్యానీ ఆకు, ఎర్రగడ్డ, టమాటా, ఉప్పు, కారం, పసుపు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా. ఆ పేస్ట్ అయితే ఇప్పుడు మనం వంకాయలకైతే పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను చూడండి. నేను వంకాయకైతే పెట్టుకుంటున్నాను. పేస్ట్ని ఇలా తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. 2 సైడ్స్ అయితే పెట్టుకోవాలి. ఇలానే అన్నిటికీ పెట్టుకోవాలి. వంకాయలన్నిటికీ ఇలా పేస్ట్ అయితే పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను వంకాయలు పేస్ట్ అయితే పెట్టుకున్నాను కదా, అవైతే వేసుకుంటున్నాను. అన్నీ అయితే ఇలా అయితే వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి వంకాయ ఎంత బాగా ఉడికిపోయిందో, మెత్తగా చూసారు కదా. ఇలా అయితే గ్రేవీ పెట్టుకొని మన నూనెలో అయితే మగ్గించుకోవాలి. అప్పుడే వంకాయ బాగా పట్టి మనకి టేస్ట్ బాగుంటుంది. ముందైతే వంకాయని నూనెలో ఉడికించుకొని పెట్టుకోకూడదు, అప్పుడు టేస్ట్ మనకి బాగా రాదు. ఇలా చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనకి మిగిలిన పేస్ట్ అయితే ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఇలాగైతే కలుపుకొని మనం మూత పెట్టుకొని మళ్ళీ బాగా మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు కర్రీ అయితే చిక్కబడిపోయింది. మనం పైన కొంచెం లైట్గా కొత్తిమీర అయితే చల్లుకోవాలి. కొత్తిమీర అయితే చల్లుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మా చెట్టు వంకాయ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వంకాయ కర్రీ. ఒక్కసారి తిన్నారంటే ఈ వంకాయ అసలు వదిలిపెట్టరండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.